సీఎం రేవంత్ రెడ్డి విదేశీ ఇన్వెస్ట్మెంట్ టూర్ సక్సెస్ఫుల్ గా ముగిసింది. ప్రభుత్వ లక్ష్యాలు, పరిశ్రమలకు సర్కార్ అందించే సహకారం వివరిస్తూ ప్రపంచ దిగ్గ కంపెనీలకు ఒప్పించి మెప్పించి రాష్ట్రంలో భారీగా పెట్టుబడులను సాధించారు రేవంత్ రెడ్డి. దీంతో ఇప్పుడు అమెరికా, దక్షిణ కొరియాలోని పలు టాప్ కంపెనీలకు ఫ్యూచర్ బిజినెస్ డెస్టినీగా హైదరాబాద్ మారనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి చేపట్టిన ఇన్వెస్ట్మెంట్ టూర్ విజయవంతంగా ముగిసింది. తెలంగాణ అభివృద్ధి కోసం కావలసిన పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. పలు దిగ్గజ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బృందం ప్రపంచంలోని టాప్ కంపెనీ ప్రతినిధులతో ప్రత్యేకంగా బిజినెస్ మీట్లు నిర్వహించింది. అమెరికాలోని గూగుల్, యాపిల్ క్యాంపస్లు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో ప్రత్యేకంగా సమావేశమై మూసీ కారిడార్ డెవలప్మెంట్, ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ ప్రాజెక్టులపై ఆర్థిక సహకారాన్ని కోరింది. ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఒప్పందం కుదిరింది. దీంతో అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఐటీ కంపెనీ ట్రైజీన్ హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్, డెలివరీ సెంటర్ ఏర్పాటుకు ఎంఓయూ చేసుకుంది. 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఏఐ టెక్నాలజీ సేవల్లో టాప్ కంపెనీగా ఉన్న ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్ 3,330 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. వాల్స్ కర్రా హోల్డింగ్స్, విహబ్ సంస్థ స్టార్టప్ కంపెనీలలో 839 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు డీల్ కుదిరింది. టెక్నాలజీ, సర్వీస్ సొల్యూషన్స్ లో తొలిసారిగా హైదరాబాద్ లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆర్సీసీఎం ముందుకు వచ్చింది. 500 మందికి ఉపాధి లభిస్తుంది. స్వచ్ఛ బయో కంపెనీ 1000 కోట్లతో హైదరాబాద్ లో 2G బయో ఇథనాయిల్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. దీంతో 500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. హెచ్సీఏ హైదరాబాద్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో టాప్ కంపెనీగా ఉన్న కార్నింగ్ హైదరాబాద్ లో ఫార్మా గ్లాస్ ట్యూబ్ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రస్తుతం జీనోమ్ వ్యాలీలో ఉన్న వీవెంట్ ఫార్మా 400 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్ లో కొత్తగా ఇంజెక్టబుల్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ ద్వారా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. ఫైనాన్షియల్ సర్వీసెస్ లో పేరొందిన చార్లెస్ స్వాబ్ కంపెనీ హైదరాబాద్ లో తన మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. అమెరికా బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్ హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. దీంతో 3,000 మందికి ఉపాధి లభించనుంది. ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ హైదరాబాద్ లో క్యాపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయనుంది. దక్షిణ కొరియాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రెజెంటేషన్ పై ఆసక్తి కనబరిచిన ఎల్ఎస్ గ్రూప్ అధినేత కు జావున్ పెట్టుబడుల విస్తరణకు అంగీకరించారు. ఎలక్ట్రిక్ బ్యాటరీల తయారీ, గ్యాస్, ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులు రానున్నాయి. ఇక వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్ కు సౌత్ కొరియా నుంచి పెట్టుబడులు రానున్నాయి. కొరియన్ టెక్స్టైల్స్ ఫెడరేషన్ లోని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. మూసీ కారిడార్ డెవలప్మెంట్ కోసం కొరియా సహకారం తీసుకోనుంది. మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ టూర్ తో తమ అంచనాలకు మించి పెట్టుబడులను రాబట్టడంలో సీఎం రేవంత్ బృందం సక్సెస్ అయింది.